గౌరవ అతిథులు పెద్దలు మస్తాచార్య గారు వివిధ శుభకార్యాలకు వెళ్ళే సందర్భం ఉంది కాబట్టి కొన్ని విషయాలు నేను మాట్లాడిన అన్న మాట్లాడతాడు, తర్వాత శ్రీనివాస్ సార్ మాట్లాడతాడు. మరొకసారి సభకు నమస్కరించి మైత్రి న్యూస్ ఛానల్ మరియు విశ్వంబర దినపత్రిక కాచా అభిమానులు, మన తెలంగాణ ఫెడరేషన్ ట్రేడ్ యూనియన్ నాయకులు, వివిధ హోదాల్లో పనిచేస్తూ అన్ని రకాలుగా నా వెన్నట్టు ఉండి ఆశీర్వదించడానికి ఇచ్చేసినటువంటి అతను మహారాజులందరికీ ఒకసారి శిరస్సు నమస్కరిస్తూ, నేను నల్గొండ జిల్లా మార్కెట్పల్లి మండలం అమ్మనూరు గ్రామం. ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు గౌరవనీయులు శ్రీనివాస్ రెడ్డి గారిది అమ్మనూరు పక్కన పల్లెపాడు విలేజ్, ఆమ్లెట్ విలేజ్, రెవెన్యూ విలేజ్ అమ్మనూరు, శ్రీనివాస్ రెడ్డి సార్ది పల్లెపాడు. కొంచెం అంతా లెఫ్ట్ బేస్డ్ గ్రామం పల్లెపాడు. కొంత ఆ ప్రభావం కూడా కొంత మాకు మా మీద ఉంటే వృద్ధి అక్కడ ఉన్నటువంటి చాలా మంది సిపిఐ నాయకులందరూ కూడా స్వతహాగా వైశ్యులం కాబట్టి, వ్యాపారస్తులం కాబట్టి కొంత అందరూ కూడా జనరల్గా కూడా ఆ కమ్యూనిటీ అనగానే వైశ్య కమ్యూనిటీ అనగానే ప్రతి వర్గం కూడా సామాజిక వర్గం కూడా వైశ్య కమ్యూనిటీ కొంత హేళన భావంతో తక్కువ భావంతో చూసేటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి పరిస్థితి. అది అవునన్నా కాదన్నా ఇది నిజం, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. అక్కడికి వెళ్ళి హైదరాబాద్కు చదువు కోసం రావణపేటలో ఇంటర్మీడియట్ అయిపోయి డిగ్రీ ఏవీ కాలేజ్ కోసం వచ్చినటువంటి నేపథ్యంలో ఇక్కడనే స్థిరపడి దాదాపు 40 సంవత్సరాలు 85లో హైదరాబాద్కి రావడం జరిగింది. అడపా ఎక్కడైనా పనిపడ్డప్పుడు శ్రీనివాస్ రెడ్డి సార్ దగ్గరికి వెళ్ళేవాళ్ళం. శ్రీనివాస్ రెడ్డి గారు కాకుండా కరుణాకర్ రెడ్డి గారు ప్రస్తుతం లేరు. తన దగ్గర చాలా సందర్భాల్లో చాలా విషయాల్లో మా కరుణాకర్ బావని ఆదర్శంగా తీసుకునే వాళ్ళం. దాని తర్వాత తెలంగాణ రాష్ట్ర ఉద్యమం, ప్రభుత్వ టీచర్గా లింగగూడెంలో పనిచేసిన తర్వాత 2001 జలదృశ్యంలో టిఆర్ఎస్ పార్టీలో బహుశా నవంబర్లో 2001 అక్టోబర్ నవంబర్లో చేరడం జరిగింది. చేరేటువంటి సందర్భంలో మత్స్యచారి గారు, నిమ్మ నరసింహారెడ్డి గారు, మందడి నరసింహారెడ్డి గారు, మందడి సత్యనారెడ్డి గారు, మాజీ శాసనసభ్యులు, వాళ్ళందరి సమక్షంలో జలదృశ్యంలో నేను పార్టీలో జరిగింది. దాని తర్వాత ఆ రోజు నుండి రాష్ట్ర పార్టీ బాధ్యతలు ఇచ్చిన దాంట్లో ఇచ్చేటువంటి క్రమంలో ఇప్పించినటువంటి ఘనత మా మదన్నకే దక్కుతుంది. రాష్ట్ర కార్యదర్శిగా నన్ను ప్లస్ మా జగదీశాను ఇద్దరు నాకంటే టిఆర్ఎస్ పార్టీలో అతి తక్కువ మందిలో ప్రాముఖ్యత సంతరించుకున్న దాంట్లో నాకు అవకాశం కల్పించింది వాళ్ళిద్దరు. సరే, దాని తర్వాత తెలంగాణ ఉద్యమం అదొక వరుస క్రమం 2001 నుండి 2002 నుండి 2009 వరకు ఒక రకంగా సాగినటువంటి ఉద్యమం. 2009 నుండి 2014 వరకు అంటే రాష్ట్రం సాధించే వరకు జరిగినటువంటి ఉద్యమంలో చాలా ప్రజా సంఘాలు కలిసి వచ్చింది. అప్పటి వరకు 2009 వరకు టిఆర్ఎస్ పార్టీ బ్రాండ్ అంబాసిడర్ ఉంది. 2001 కంటే ముందు 96, 98 జనసభ కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు, సిపిఐ తీసుకున్నటువంటి నినాదం కావచ్చు, ఆ అన్ని వేదికలన్నీ కూడా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పనిచేసి కొత్త విరామము విశ్రాంతి తీసుకున్నటువంటి నేపథ్యంలో కేసీఆర్ గారి ఆధ్వర్యంలో టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించిన తర్వాత ఉద్యమాన్ని ఊపు తీసుకొచ్చినటువంటి సంఘటన మనం చూస్తాం. 2009 అంటే చరిత్రని మలుపు తిప్పినటువంటి సందర్భంలో ఆ రోజు ఎల్బీనగర్ నియోజకవర్గం ఇన్ఛార్జి బాధ్యతగా నేను ఉన్నాను. నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో నవంబర్ 29న కేసీఆర్ గారు తెలంగాణ వచ్చుడో కేసీఆర్ చచ్చుడో నినాదంతో తను ప్రయాణం సాగిస్తున్నటువంటి నేపథ్యంలో ఆనంద నిరాదీక్షకు పోయేటువంటి క్రమంలో అప్రాధికారికంగా అరుగుతున్నటువంటి ప్రభుత్వం అరెస్ట్ చేసినటువంటి నేపథ్యంలో హరీష్ రావు గారు సిద్దిపేటలో కొంత ప్రాణత్యాగం చేయడం కోసమని ప్రయత్నించారు. దాని తర్వాత ఎల్బీనగర్ నియోజకవర్గంలో మేము కూడా కెరోసిన్ పోసుకున్నాం. ఇమీడియట్ గా శ్రీకాంత్ తెలంగాణ ఉద్యమంలో నాతో పాటు ఉన్నటువంటి నా గ్రామవాసి పొడిచేడు వాసి అమ్మనగూడ చదువుకున్నాడు. తను పెట్రోల్ పోసి నిప్పట్టించుకున్నటువంటి తర్వాత డిసెంబర్ 3న తను చనిపోవడం జరిగింది. అక్కడి నుండి ఉద్యమం ఊపందుకున్నటువంటి సందర్భం. దాని తర్వాత డిసెంబర్ 9న చిదంబరం గారి ప్రకటన, కేసీఆర్ గారి దీక్ష విరమణ. అక్కడి నుండి ఎక్కడ కూడా వెనకడుగు వేయకుండా తెలంగాణ రాష్ట్రంలో గేట్వే ఆఫ్ తెలంగాణ ఉన్నటువంటి ఎల్బీనగర్ నియోజకవర్గంలో భిన్న సంస్కృతి ఎల్బీనగర్ నియోజకవర్గానికి అక్కడ ప్రాతినిధ్యం వహించడం అంటే చాలా కష్టమైనటువంటి. ఒక కమ్మ సామాజిక వర్గం, ఒక రెడ్డి సామాజిక వర్గం,
ఒక యాదవ్, ఒక గౌడు, ఒక వైశ్య. అంటే లీడింగ్ తీసుకున్నటువంటి సామాజిక వర్గాల్లో ఒక చిన్న కార్యకర్తగా పనిచేసుకుంటూ 2013 వరకు తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఏ కార్యక్రమం ఇచ్చినా అద్భుతంగా విజయాలు సాధించిన నియోజకవర్గం ఏంటంటే పూర్తి స్థాయిలో అది ఎల్బీనగర్ నియోజకవర్గం. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. ఆ బృహస్పతి తీసుకుని మేము పనిచేస్తాం. సరే, టికెట్ రాకపోవడానికి రకరకాల ఈక్వేషన్స్ ఇంతకుముందు చెప్పిన జనరల్గా వైశ్య సమాజం అనగానే వైశ్య కమ్యూనిటీ అనగానే కొంత ఒక రకమైనటువంటి భావన ఉంటుంది. దాంట్లో ఏ పార్టీ కూడా అతిథులు వారు, టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, అన్ని పార్టీలు సమపాలలో చూసినాయి. సరే, రానటువంటి దాన్ని పక్కన పెడితే 2013 రాష్ట్రం సాధించుకున్న దాంట్లో ఒక మా పాత్ర ఉంది. భారతదేశ స్వతంత్ర సంగ్రామం చూడలేదు, కనీసం తెలంగాణ రాష్ట్ర కోసం పనిచేసిన దాంట్లో ఒక తృప్తిగా ఒక లైన్, ఒక పుస్తకంలో చరిత్రలో, తెలంగాణ చరిత్రలో మనకంటూ ఒక లైన్ అయితే ఉన్నది. రేపటి కాడ భావితరాలకు పిల్లలు లేకపోతే మనటువంటి వెల్ విషర్స్ మన గురించి పనిచేసినటువంటి నేపథ్యంలో మన వెంబడి ఉన్నటువంటి కార్యకర్తల వాళ్ళందరూ కూడా అద్భుతంగా మనల్ని ఆవిష్కరించుకున్న దాంట్లో, గుర్తుపెట్టుకున్న దాంట్లో తప్పకుండా కలిసి వచ్చేటువంటి నాయకత్వం చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా మన మీద ఒకటి నమ్మకంతో పనిచేస్తారు. ఇవన్నీ చేస్తున్నటువంటి నేపథ్యం 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి నాయకుడే మన ప్రధాన ముఖ్యమంత్రిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆవిర్భవించిన తర్వాత 5 సంవత్సరాల వరకు ఎక్కడ కూడా అంటే కలిసి పనిచేసేటువంటి నాయకత్వం కూడా కొంత దూరం చేయబడి కొంత దూరానికి నెట్టబడినటువంటి సందర్భంలో 5 సంవత్సరాలు పూర్తి స్థాయిలో కొంచెం వెనకాడుగు వేస్తాం. అది వాస్తవం. దాని తర్వాత ఆలోచించినాం, అసలు ఏం చేస్తే బాగుంటుంది, తెలంగాణ సమాజం కోసం ఏం చేస్తే బాగుంటుంది, మనం ఎట్లు ఉండాలి, సమాజం కోసం పనిచేసిన దాంట్లో ప్రభుత్వ ఉద్యోగాన్ని అగ్రహంలో అని చెప్పుకున్నటువంటి నేపథ్యంలో టీచర్ ఉద్యోగం వదులుకోవడం అనేది చాలా మూర్ఖత్వం అని చెప్పి చాలా మంది చెప్పారు. నాతో పాటు ఉన్నటువంటి మా క్లాస్మేట్ టీచర్లు అందరూ అయ్యారు. నాతో పాటు శానిటరీ ఇన్స్పెక్టర్ ట్రైనింగ్ చదువుకున్నాడు. నేను SIDC కూడా చేశాను. అందరు శానిటరీ ఇన్స్పెక్టర్లు అయ్యారు, మున్సిపల్ కమిషనర్లు అయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఒక రకంగా అరే నువ్వు ఏదో లీడర్ అవుతావు అనుకుంటాం కానీ కాలేకపోయినావు, ఎమ్మెల్యే కాలేకపోయినావు, ఎమ్మెల్సీ కాలేకపోయినావు అని చెప్పినప్పుడు కొంత అవహేళనకు విమలేషన్ గురైనటువంటి మాత్రం వాస్తవం. దగ్గరుండి పార్టీలో వేసుకొని దాని మీద పనిచేసినటువంటి నాయకత్వం కూడా కొంతమంది దగ్గర అనుకున్న వాళ్ళు కూడా దూరం పెట్టినటువంటి విషయాలు కూడా మరొకసారి గుర్తు చేసుకుంటున్నాం. ఇది తప్పని పరిస్థితుల్లో అప్పటికి తెలంగాణ ఉద్యమంలో ఒక 4 పుస్తకాలు, తెలంగాణ ఉద్యమ చరిత్ర నుంచి 4 పుస్తకాలు రాయడం జరిగింది. దాని తర్వాత 2017-18లో వైశ్య సమాజం కోసం ఏమైనా పనిచేయాలని చెప్పి ఒక వైశ్య వికాస వేదికని స్థాపించడం జరిగింది. అనుకోకుండా కుహార మేధావైనటువంటి ప్రజాలయ గారు ఒక పుస్తకాన్ని రాసింది, కోమటోళ్ళు సామాజిక సంఘాలని. అక్కడికి వెళ్ళి ఈ వైశ్యుల యొక్క ప్రస్థానాన్ని మనం తీసుకోవాలి, మన ఎజెండానే రాజకీయ పరంగా వైశ్యులు వెనుకకు నెట్టవేయబడ్డారు కాబట్టి రాజకీయ పరంగా మళ్ళీ ఒక ప్రస్థానానికి ముందుకు తీసుకురావాలి, వైశ్య సమాజాన్ని వెంటేసుకొని రావాల్సినటువంటి ఆవశ్యకత ఉంది అనే ఒక ఉద్దేశంతో వైశ్య వికాస వేదికను స్థాపించడం జరిగింది. అదే క్రమంలో ఇదే కాకుండా 4th ఎస్టేట్ అని చెప్పుకున్నటువంటి నేపథ్యంలో నేను మల్టిపుల్గా అంటే ఇక్కడ టీచర్గా పనిచేశాను, లా చేశాను, జర్నలిజం చేశాను. ఒకవైపు జర్నలిజం వైపు అడుగులేస్తే రేపటికాడ ఇది ఓన్లీ 2 సామాజిక వర్గాలకే అందుబాటులో ఉన్నటువంటి జర్నలిజం వ్యవస్థ. అయితే రెడ్ అయినా కావాలి, లేకపోతే కమ్మాన కావాలి. పత్రిక నడపాలన్నా, టీవీ ఛానల్ నడపాలన్నా సరే వాళ్ళు కూడా రాజకీయంగా అంటే వైశ్యులు ఎట్లా రాజకీయ అస్పృశ్యంగా ఉన్నటువంటి నేపథ్యంలో మనం ఒక చిన్న సాహసం చేద్దామని చెప్పి V3 ఛానల్ ని స్టార్ట్ చేయడం జరిగింది. వాల్యూస్ విజన్ విక్టర్ అని చెప్పి V3 తీసుకున్నాం. చాలా మంది అన్నారు ఇప్పుడున్నటువంటి పరిస్థితులు అయితే నవీన్ చెప్పాడు, మా భరత్ చెప్పాడు, ఛానల్ పెడుతుంటే అందరూ అనుకుంటే యూట్యూబ్ ఛానల్ పెడుతున్నామో 5-6 నెలల్లో బంద్ అయిపోతుంది, దుకాణం బంద్ అయిపోతుంది. మిత్రుడు చెప్పాడు మొండిగోడ అని. తప్పకుండా 2018లో స్టార్ట్ చేసినప్పుడు ఏదైతే ఉత్సాహం ఉందో ఈ రోజు కూడా అదే ఉత్సాహంతో పనిచేస్తున్నాం. దాదాపుగా 100 మంది రిపోర్టర్లని కేబుల్ ఛానల్ నడిపిస్తున్నా కానీ శాటిలైట్ కు ధీటుగా ఒక MRO సస్పెండ్ చేయించినాం, ఒక DMND చేయించినాం, కలెక్టర్ తోటి ప్రశంసలు అందుకున్నాం. కరోనా మహమ్మారిలో అత్యధికంగా పనిచేసింది శాటిలైట్ ఛానల్ కంటే ధీటుగా పనిచేసిన ఛానల్ అంటే మా V3 చేసింది. 45 రోజులు నిర్విరామంగా సర్వే చేసాం. రోజు ఒక 1000 నుండి 1500 మందికి అన్నదానాలు కూడా చేస్తాం.
వీత్రిస్ బ్యానర్ బిల్ చేస్తాం, వైశ్య వికాస్ చేస్తాం. రాజకీయ పరంగా మళ్ళీ ఒకసారి మనం కనిపించాలి, ప్రజల్లో ఉండాలి, ప్రజల్లో మమేకమై పనిచేస్తేనే మళ్ళీ ఒకసారి అవకాశం మన రాకపోద్దా అనే ఒక ఉద్దేశంతో ఈ పేపర్ కానీ టీవీ ఛానల్కి వచ్చింది. దాని తర్వాత మళ్ళీ సెకండ్ టర్మ్ ఎలక్షన్లప్పుడు కూడా కొంత ఆశ ఉండే టికెట్ ఇస్తారేమో అని. మళ్ళీ కేసీఆర్ గారు రెండోసారి ఆల్రెడీ ఉన్న వాళ్ళకే టికెట్లు ఇస్తున్నాం అన్నటువంటి ధర్మిల మార్చకపోవడం వల్ల, అంటే మనం తృప్తి చెందడం, అది మారిస్తే వచ్చుడేమో అని మార్చలేదు కాబట్టి రాలేదని చెప్పుకోవడం కోసం సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. మనం అంటాం టీచర్ చెప్తారు అప్పుడప్పుడు మీరే బుధాలు చదువుకొని మీరే గొప్ప అని అనుకోవాలని చెప్పేటువంటి సందర్భాన్ని ఆయన బాస్ కాబట్టి అది చేసుకున్నప్పుడు కూడా అక్కడికక్కడికి మేము తృప్తి చెంది సర్లే రాకపోయింది, ప్రజల్లో ఉండాలి, ప్రజల మనసుల్ని గెలుచుకోవాలి, మనవంతు సహాయ సహకారాలు చేసే దాంట్లో ప్రజలకు ఉపయోగపడే దాంట్లో మనం కీలకంగా పనిచేద్దాం, పదవి ఒకటే పరమావధి కాదు కదా అని చెప్పి మళ్ళీ వీత్రి న్యూస్ ని కడపలో, ఏపీలో, గుంటూరులో వీత్రి న్యూస్ ని ప్రారంభించి సరే అన్ని రకాలుగా ఆర్థిక పరంగా లెక్కేసుకున్నప్పుడు డెఫినెట్ కాల్చుకున్నటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. ఇప్పుడే మాట్లాడుతుంటే మస్తు తోటి శ్రీనివాస్ రెడ్డి సార్ చెప్తున్నాడు, ఇంకా ఊళ్ళో రైస్ మిల్లు తోటలు ఉన్నాయి కాబట్టి ఇబ్బంది ఏం లేదు మామూలుగా అని చెప్తున్నాడు. అలాంటి సగం అయిపోయినావా, ఇంకా సగం ఉన్నాయి. దాని తర్వాత ఒక పత్రిక స్టార్ట్ చేద్దాం అన్నప్పుడు రిపోర్టర్లు మనకు ఉన్నటువంటి దగ్గర ఉన్నటువంటి మా కడార్సీను, భరత్ రెడ్డిని, నవీన్ని అందరిని కూర్చోబెట్టి ముఖ్యంగా మా హెచ్ఆర్ పెట్టాను ఒక పేపర్ స్టార్ట్ చేద్దాం అంటే నీకు ఎక్కడ పొద్దుపోతలే పేపర్ అయింది. ప్రతి సందర్భంలో మా ట్రెజర్ ఉంటాడు, మా రామనాథ్ ఉంటాడు, వైశ్య వికాసాలకు అన్నిటికీ ట్రెజరర్గా ఆర్థికపరమైనటువంటి వనరులు సమకూర్చేదాంట్లో కీలకంగా ఉంటాడు. అన్న నువ్వు లేని టెన్షన్ పెడుతున్నావు, నీకేం టెన్షన్ లేదు, మాకు టెన్షన్ ఉంటుంది, పొద్దున్న లేస్తే అని చెప్పినప్పుడు లేదు ఒక పత్రిక గ్యారంటీ పెడదాం, అది కూడా డిజిటల్ కాదు ప్రింటెడ్ పెడదాం. అంటే మరొక భారాన్ని అందరి మీద మా మీద ఆర్థిక భారం మా మీద మోపకున్నా మానసికంగా మాత్రం మాకు భారం అవుతుంది అని చెప్పినటువంటి నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో మనం పేపర్ స్టార్ట్ చేస్తున్నాం. విత్ వీక్ లో అనుకొని విశ్వంబర అనే టైటిల్ ని తీసుకోవడం జరిగింది. విశ్వంబర అనే పత్రిక, విశ్వంబర అనే పేపర్ ఒక టైటిల్ పెట్టాలన్నప్పుడు రకరకాల ముచ్చట్లు, ఇది ఆర్ఎన్ఏ పర్మిషన్ వస్తుందో రాదు, విశ్వంబర అంటే పత్రికకు ఇవాళ పని 2 అక్షరాల మీద నడుస్తున్నాయి పత్రికలన్నీ. అంటే ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఒక వేవ్ నడుస్తున్నప్పుడు ఉదయం అనే పత్రిక వచ్చేంత వరకు కూడా పత్రికలు ఒరబడి వేరే ఉండే, ఉదయం వచ్చిన తర్వాత కొన్ని మార్చుకున్నాయి. సరే పత్రికలు అనగానే పార్టీలకు అనుబంధంగా పనిచేసేటువంటి మా కమ్యూనిస్టు పత్రికలు ఉన్నాయి, ఎర్ర పత్రికలు ఉన్నాయి, పచ్చ పత్రికలు ఉన్నాయి, ఇంకా అటు ఇటు గారి పత్రికలు కొన్ని ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి. వాళ్ళని మనం వాళ్ళ జోలికి పోకుండా మనం ఎవరైనా నికాస్ అయినటువంటి నిజాయితీగా పనిచేద్దాం, మనకు యాడ్లు వచ్చినా రాకున్నా దాని ఆర్థికపరమైనటువంటి అంశాలను పక్కన పెట్టి ఒక పత్రికను తీసుకుందామని చెప్పి ఈ టైటిల్ పెట్టినప్పుడు ఒక ఇద్దరు సీనియర్ జర్నలిస్టు అడిగిన అన్నకి ఈ టైటిల్ పెడుతున్నట్టే నీకు ఇక్కడ పొద్దుపోతలేదు, విశ్వంబర పత్రిక ఎదురా నువ్వు అంటే ఒక గొప్ప రచయిత సినారా గారి యొక్క ఆనిముత్యమైనటువంటి జ్ఞానపీఠ అవార్డు వచ్చినటువంటి నావెల దాన్ని పెడితే డెఫినెట్ గా ఎక్కడో దగ్గర మనం ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయని ఒక ఆలోచనతోటి అది అప్పటికప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయం కింద తీసుకొని విశ్వంబర పత్రికని ఆ టైటిల్ ని తీసుకోవడం జరిగింది. దాని తర్వాత ప్రింట్ పోదామంటే రకరకాల ఈక్వేషన్స్, 1000 పేపర్లు అయితే ఒకటి, 3000 పేపర్లు అయితే ఒక రేటు, కలర్ అయితే ఒక రేటు, రకరకాల ఇబ్బందులు. ఇక దాంతోపాటు స్టాఫ్కి ఎంత ఇబ్బంది ఉందంటే చాలా ఇబ్బందికరమైనటువంటి విషయం. ఈ పేపర్కు నిద్రలేని రాత్రులు ఇంతకుముందు మా పిల్లలు అయిపోయింది. 365 రోజులల్లో కనీసం 270 300 రోజులు నేను నిద్రపోయిన రాత్రులు అవుతున్నాయి. ఈ రాత్రికి ఏం పెడతారో వార్త తెలియదు, ఎన్ని తప్పులు వస్తాయో తెలియదు. ఇప్పుడు ఉన్నటువంటి డిజిటల్ యుగంలో అంతా వాట్సాప్ హీరోలు, వాట్సాప్ జర్నలిస్టులు, వాట్సాప్ జర్నలిజం, వాట్సాప్ యూనివర్సిటీలు అందరు ప్రొఫెసర్లే. ఉన్న వాస్తవం చెప్తున్నా రిపోర్టర్లు అనేటోళ్లకు ఎవరికి కూడా ఇప్పుడున్నటువంటి రిపోర్టర్లకు చదువురాని రిపోర్టర్లే 90% ఉంది. ఇక ప్రెస్ అకాడమీ చైర్మన్ మొదలు అన్ని మాట్లాడితే అది నీకేమొచ్చాయి అంటడేమో కానీ నాకు రాదు, కానీ నేర్చుకోవడం కోసం ప్రయత్నం చేసుకుంటూ ఒక పేపర్ పెట్టి చాలా సరిదిద్దాల్సి వస్తుంది. భయంకరమైనటువంటి తప్పులు వార్తలు తప్పుడు రాస్తుంటారు ఈ వాట్సాప్ మనం సోషల్ మీడియా వచ్చిన తర్వాత. దాన్ని కరెక్షన్ చేసుకొని పేపర్లో ప్రింట్ వేసి రావాలన్నప్పుడు మాత్రం చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. ఏ వర్గాలు అంటే సాలరీస్ పరంగా కావచ్చు, వాళ్ళకు ఉన్నటువంటి ఫెసిలిటీ కావచ్చు, టైం ఎవరు కూడా ఆ టైం ఇచ్చి పనిచేసి ఫీల్డ్ మీద పోయేటువంటి జర్నలిజం అయితే లేదు, ఫీల్డ్లో లేదు. ఇంకా పెన్ను పెట్టి రాసేటువంటి జర్నలిస్ట్ అయితే చాలా తక్కువ ఉంది.
ఆ మొబైల్లో ఇప్పుడు వచ్చినటువంటి ఆండ్రాయిడ్ మొబైల్ కావచ్చు, లేకపోతే టెక్నాలజీ పెరిగింది, ఆయన మాట్లాడితే అది ఆటోమేటిక్గా రికార్డ్ అవుతుంది, ఆ రికార్డ్ పోయి టైప్ అవుతుంది, అది సబ్మిటర్ పోతే ఆయన కాపీ పేస్ట్ చేస్తుంది. సింపుల్ థింగ్. ఇక్కడ ఈయన తప్పు రికార్డ్ అయిందంటే తప్పు వస్తుంది. ఆ దుబ్బులు ఎవరికి వస్తాయంటే మనకు వస్తాయి. యాజ్ ఏ ఎడిటర్ కూడా, యాజ్ ఏ చైర్మన్ పొద్దున్న ఇంకా మనకు అందరికి తెలిసిన వ్యక్తులు చాలా మంది ఉంటారు కాబట్టి పేపర్ చూసి ఏమన్నా ఈ వార్తకి ఇట్లా పెట్టాలి. ఒక ఎగ్జాంపుల్ ఒకటి మాత్రం నేను ఈ సంవత్సరంలో ఒక్క మెట్టు మాత్రం అద్భుతంగా సంతోషకరమైనటువంటి వార్త ఏంటంటే, టిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీలు రాత్రి 1:15కు కాంగ్రెస్ పార్టీలో చేరు. ఆ చేరేటువంటి క్రమంలో మాకు 11 గంటలకు 11:30కు మా నవీన్ ఒక ఇన్పుట్ ఇచ్చాడు. సార్ ఇట్లా టిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీలు పార్టీ మారుతున్నారు, రాత్రికి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి వస్తున్నారని. 5 పేపర్లు మాత్రమే ప్రింట్ చేస్తాయి. ఆ 5ట్లో మన పేపర్ ఒకటి. ఆ ఫోటో రాత్రి 1:30కి మాకు ఆ ఫోటో దొరికింది. అంటే 1:15కు రేవంత్ రెడ్డి గారు కండు వేశారు, 1:30కి మాకు ఆ ఫోటో వచ్చింది, ప్రింట్ చేశాం. చాలా మంది పొద్దున 7 గంటలకు ఫోన్ చేశారు. మంచి చాలా అంటే లీడింగ్ ఉన్నటువంటి పత్రికలు కూడా నీకు ఎట్లా దొరికింది ఆ ఫోటో అని. అంటే 1:30 వరకు నాకు పనిచేసి 2 గంటలకు ప్రింటింగ్ పంపించాం. ఇప్పుడు చాలా రోజుల నుండి ప్రింటింగ్ కూడా మా ప్రజాపక్ష పత్రికలనే ప్రింట్ చేస్తున్నాం. ప్రింటింగ్ ఉన్నటువంటి ఇబ్బంది, చాలా ఇబ్బంది ఉన్నది. పొద్దుగాల రాత్రి 2 గంటలకు 3 గంటలకు మనం పంపాలి. పొద్దుగాల 5 గంటలకు లేచి ఒక పక్క హాకర్ డ్యూటీ అవుతుంది, ఒక పక్క ఓనర్ డ్యూటీ అవుతుంది, ఒక పక్క కంట్రిబ్యూటర్ డ్యూటీ అవుతుంది. మాకైతే అంటే ఇన్నున్నా కానీ ఒక సాటిస్ఫాక్షన్ అవుతుంది. దేనికోసం అంటే ఏ పార్టీకి కొమ్ము కాయకుండా మనకు ఉన్నటువంటి తెలంగాణ ఉద్యోగంలో పనిచేసినటువంటి చాలా మంది మిత్రులు ఎడిటోరియల్స్ రాసే దాంట్లో అందరూ కూడా అడగగానే చాలా ఎడిటోరియల్ కాలమ్స్ మాత్రం నాకు చాలా ఆర్టికల్స్ పంపిస్తున్నందుకు సంతోషంగా ఉంది. అంటే అవన్నీ కూడా కవరేజ్ కోసం పనిచేస్తున్నటువంటి క్రమంలో పేపర్కు అనతి కాలంలోనే కొంత గుర్తింపు వచ్చిందని ఒక తృప్తి అయితే ఉన్నది. దీన్ని తప్పకుండా పూర్తి స్థాయిలో మీ అందరి సహాయ సహకారాలతో అద్భుతంగా 2వ వార్షికోత్సవం వరకు అవుట్ ఆఫ్ 5లో తీసుకొస్తారని చెప్పి హామీ ఇస్తున్నాను. దానికి మీరందరూ కూడా సహాయ సహకారాలు అందించాలి. 2వ విషయం, రిపోర్టర్ల విషయం, జర్నలిస్టుల విషయానికి వస్తే ప్రెస్ అకాడమీ చైర్మన్ గారి ముందర చిన్న మనవి. చాలా వరకు ఈ అక్రిడేషన్ పరిస్థితి కొంచెం విభిన్నంగా ఉన్నది. దానికి బాస్ మీరే కాబట్టి చిన్న పత్రికనా పెద్ద పత్రికనా వాళ్ళ ఉన్నటువంటి స్థితిగతులు ఏంది, ప్రింట్ ఎన్ని వస్తాయి అనేది ఇంట్లో అందరికీ క్లారిటీ ఉన్నది. అన్ని చార్టెడ్ అకౌంట్ లెక్కలే, పేపర్ లెక్కలు ఉంటాయి కాబట్టి దాన్ని కూడా చూసి రిపోర్టర్లకు, కొంతమంది రిపోర్టర్లు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉండొచ్చు, కానీ మిగతా వాళ్ళందరినీ కూడా అదే గాట్లో కట్టకుండా జెన్యూన్ గా పనిచేసేటువంటి రిపోర్టర్లు గుర్తించేటువంటి బాధ్యత ప్రెస్ అకాడమీ తీసుకోవాల్సినటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు శ్రీనివాస్ రెడ్డి గారు చాలా దగ్గరగా ఉంటారు కాబట్టి జర్నలిస్టుల సమస్యల మీద కూడా కొంత సానుభూతి, జర్నలిస్ట్ గా ఉన్నారు అంటే బాట నుండి వచ్చిన వాళ్ళు ఒక మంచి అద్భుతమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి నేపథ్యం కాబట్టి మాకున్నటువంటి చనువుతోటి జర్నలిస్ట్ అందరూ కూడా, జర్నలిజం కులం మాది ఒకటే కులం కాబట్టి అందరికి కూడా ఎక్కడ అవకాశం ఉన్న కాడికి అక్కడ వాళ్ళని అకామిడేట్ చేసేదాంట్లో మీరు కొంత చొరవ చూపాల్సినటువంటి అవసరం ఉందని చెప్తూ ఈ అవకాశం కల్పించినటువంటి మా యాజమాన్యం, మా సిబ్బందికి, మా రిపోర్టర్లందరూ కూడా పేరు పైన మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ, పిలవగానే వచ్చేసినటువంటి మా ముఖ్య అతిథులు ఇద్దరు కూడా మరొకసారి శిరస్సు వచ్చి నమస్కరిస్తూ ఇప్పుడు మసూరాచారి గారిని మాట్లాడాల్సిన విజ్ఞప్తి చేస్తున్నాం.